తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ముందుగా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు మొత్తానికి రేవంత్ రెడ్డి చాప కింద నీరుల బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు గాలం వేసిండు. ఇక నాగర్ కర్నూలు నుండి ఒక వ్యక్తిని తమ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయాలని మెల్లగా రాయబారం నడిపిండు. అందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 100 కోట్లు ఇవ్వాలి పార్టీ ఫండ్ అనే ఒక ఆలోచనను కూడా సదరు మాజీ ఎమ్మెల్యే ముందు కూడా పెట్టినట్టు జరిగింది. దానికి సంబంధించి ఒక సంచలనమైన వార్త కూడా ఇవాళ పేపర్లో వచ్చింది. రేవంత్ రెడ్డి ఒకవైపు తన ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో అని భయపడుతూనే తన ప్రభుత్వాన్ని తన ముఖ్యమంత్రి సీట్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నుండి రెడ్డి ఎమ్మెల్యేలు లేదా రెడ్డి మాజీ ఎమ్మెల్యేలను గుంజడానికి మంతనాలైతే జరుపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇక తన అనుచరులతోటి ఒక ఇంగ్లీష్ పేపర్లో ఉన్న ఆంధ్ర ఎడిటరు ఏ పేపర్లో ఏ న్యూస్ రావాలి, రేవంత్ రెడ్డి గురించి ఏ పేపర్ ఎట్లా డప్పు కొట్టాలి, సోషల్ మీడియాకు సంబంధించి బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడానికి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద దుమ్మెత్తిపోయడానికి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అనేది ఒక ఆంధ్రాకి సంబంధించిన ఇంగ్లీష్ పేపర్లో చేసే ఒక ఎడిటరు మొత్తం హల్చల్ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉన్నది. మొత్తానికి ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారులు, ఆంధ్రాకు సంబంధించిన పెట్టుబడిదారులు, మళ్ళీ ఆంధ్రాకు సంబంధించిన ఎడిటర్లు, రిపోర్టర్లు, మీడియా మొత్తం తెలంగాణలో చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. దయచేసి మరొక్కసారి చెప్తున్నా, రాబోయే లోక్సభ ఎన్నికల్లో దయచేసి బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేయండి. ఇక ఏ పార్టీ మనకు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాత్రమే తెలంగాణ బాగుంటుంది, తెలంగాణ అస్తిత్వం బాగుంటుంది, తెలంగాణలో మన పెత్తనమే మనకు నడుస్తుంది. ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు అయితే పూర్తిగా ఎక్కడున్న ఆంధ్ర పెట్టుబడిదారులంతా వెళ్ళిపో ఎక్కడోడు అక్కడికి. కథ మళ్ళా కాంగ్రెస్ వచ్చి కూర్చున్నది, యథావిధిగా ఎక్కడోడు అక్కడ మళ్ళీ వచ్చే ప్రయత్నం జరుగుతున్నది.